హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పట్టు మినపప్పుతోటి తెల్లటి దూదుల్లాంటి ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. దీనితో పాటు చాలా సింపుల్ అండ్ టేస్టీ బొంబాయి చట్నీని సింపుల్ ప్రాసెస్లో నా స్టైల్లో మీకు షేర్ చేయబోతున్నాను. ఈ చట్నీ ఇడ్లీ కూడా అందరూ చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కో డిఫరెంట్ స్టైల్లో చేస్తారు. నేను చెప్పే మెజర్మెంట్తో మీరు ఇడ్లీ రెసిపీ చేసినట్లయితే చాలా టేస్టీగా వస్తాయి. మరి ఆలస్యం చేయకుండా మనం ఒక బౌల్ తీసుకొని ఇడ్లీకి 1 కప్పు వరకు పట్టు మినపప్పుని వేసుకోవాలి. నేను ఎక్కువగా ఈ పప్పుని వాడుతూ ఉంటాను. ఇదే ప్లేస్లో మీరు గుండు మినపప్పుని కూడా వేసుకోవచ్చు. అయితే ఇది కడిగే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది కానీ ఇడ్లీ టేస్ట్గా ఉంటుంది, రుబ్బు క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతుంది. ఇందులో చిటికెడు మెంతులు వేసుకోవాలి. వేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని ఒక 7 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీకు ఎర్లీగా కావాలి అనుకుంటే గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే ఒక 2 అవర్స్లోగా ఈజీగా నానిపోతుంది. ఇలా నేను చూపిస్తున్న విధంగా 2-3 సార్లు వాష్ చేసుకొని నింపుగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా తర్వాత వాష్ చేసుకున్న తర్వాత మనము రుబ్బుకోవడానికి ఇది గ్రైండర్లా మిక్సీలోని వేసుకుంటున్నామా దానికి తగ్గట్టుగా మనము ఆలోచించుకొని రుబ్బుకోవాలి. అయితే ఈ పట్టు మినపప్పుని చాలా మంది కడగడానికి చాలా ఇబ్బంది పడతారు. మనం టీ వడపోసుకునే దానితోటి మనం ఈజీగా తయారు చేసేవచ్చు. నేను ఆల్రెడీ ఇంత ముందు వీడియోలో కూడా మీకు షేర్ చేశాను. ఈ పప్పు అంతా నేను చెప్పినట్టుగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. ఈ సగ్గు బియ్యాన్ని వేసుకోవడం వల్ల ఇడ్లీలు చాలా స్మూత్గా తెల్లగా ఉంటాయి. ఇలా వేసుకొని ఒక 15 నుంచి 20 మినిట్స్ ఇలా ఉంచుకున్న తర్వాత మాత్రమే మనం గ్రైండర్లో వేసుకోవాలి. అయితే దీంట్లో మనము రవ్వని కూడా నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ రవ్వ నానబెట్టడం కోసం వేరొక బౌల్లోని మనం ఏ గ్లాస్ తోటి అయితే మనం పప్పుని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసులన్నర రవ్వని వేసుకోవాలి. ఒకవేళ మీరు మిక్సీలో చేస్తున్నట్లయితే 1.5 గ్లాసు సరిపోతుంది. ఇంతకు మించి ఎక్కువగా వేసినట్లయితే ఇడ్లీ అంతా ఉప్మా రవ్వలాగా వచ్చేసి అంత టేస్ట్ అయితే అనిపించదండి. చాలా మంది ఒక 1/2 కిలో పప్పు వేసినట్లయితే కేజీ-కేజీ-పావు వరకు రవ్వ వేసేస్తూ ఉంటారు. అది మనము బయట కొనే ఇడ్లీ లాగా ఉంటుంది, అంత టేస్ట్గా అయితే ఏమీ ఉండదు. మరొక పాయింట్ ఏంటంటే రవ్వ క్వాంటిటీ ఎక్కువగా వేసిన ఇడ్లీలు తినడం వలన కూడా మనము బరువు ఎక్కువ అవుతాము పక్కాగా. మీకు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మాత్రము ఓన్లీ మినప్పిండితో కూడా ఇడ్లీ పెట్టుకోవచ్చు. ఇలా స్టార్టింగ్లోనే 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక అరగంట నుంచి ఒక గంట పాటు పక్కన వదిలేయాలి. ఈలోగా మనము ముందుగా నానబెట్టుకున్న మినప్పప్పు ఉంది కదా, అది గ్రైండర్లో వేసేసుకుంటే ఈ పప్పు అయ్యేలోగా ఈజీగా మనకి రవ్వ నానిపోతుంది. ఈ పప్పుని వేసిన తర్వాత కూడా మనం ఒక్కోసారి ఇంట్లో ఎక్కువ వర్క్ ఉంది అనే ఉద్దేశంతో పప్పుని వేసేసి అటు ఇటు తిరుగుతూ లేదంటే వేరే పనులు చేస్తూ కనీసం మొబైల్ అయినా చూస్తూ ఉంటాము. అలా కాకుండా మనం వేసి ఒక 10 నుంచి ఒక 15 మినిట్స్ అక్కడే ఉన్నట్లయితే ఈజీగా పప్పు సమానంగా రుబ్బుని మెత్తగా తయారు చేసుకోవచ్చు. లేదు అనుకుంటే పై సైడ్ కొంచెం పప్పులా ఉండిపోతుంది, కింద సైడ్ మరీ మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా దగ్గర కాసేపు ఉన్నట్లయితే ఈజీగా అయిపోతుంది. పిండి కూడా చాలా బాగుంటుంది ఈ రుబ్బు క్వాంటిటీ. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వని కూడా మరొకసారి నీట్గా వాష్ చేసుకొని పిండుకొని వేసేసుకొని ఒక 7 నుంచి 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి తప్పకుండా. ఇడ్లీ పిండి అయినా, బొండా పిండి అయినా, దోశ పిండి అయినా సరే తప్పకుండా మనము నానబెట్టుకుంటేనే కరెక్ట్గా టేస్ట్ బాగుంటుంది. ఇలా 7 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత మనం గరిటె పెట్టి చూసినట్లయితే కొంచెం ఉబ్బునట్టు వస్తుంది. తర్వాత మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోవాలి. వేసుకొని ఈ నురుగు పదార్థం అంతా పోయే వరకు ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎలా ఉండేది అలా పెట్టినట్లయితే ఇడ్లీ అయితే అంత పర్ఫెక్ట్గా రాదు. కాసేపు బీట్ చేయాలి ఇలా ఫాస్ట్గా. బీట్ చేసుకొని మనకి కొంచెం సాఫ్ట్గా రావాలి అంటే మరి కాస్త వాటర్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఇడ్లీ పెట్టేటప్పుడు కొంచెం టైట్గా రుబ్బేస్తూ ఉంటారు. అలానే ఈ గరిటె పెట్టి వేసినట్లయితే మనకి ఈ పిండిలా పడుతుంది అనమాట. అలా కాకుండా కొంచెం జారుడుగా ఉండాలి. అప్పుడే మనకి ఇడ్లీ మెత్తగా బాగుంటాయి. చూసారా, నేను కొంచెం వాటర్ వేసి మిక్స్ చేశాను అనమాట. ఇలా జారుడుగా ఉండాలి నేను చూపిస్తున్న విధంగా. మరి ముద్దలా పడకూడదు. మనం ఇడ్లీ కప్పులో వేసినట్లయితే ముద్దలా పడకూడదు, జారుడుగా ఉండాలి. నేను మరి కాస్త వాటర్ వేస్తున్నానంటే నాకు ఇంకా జారుడుగా కావాలన్నమాట. కొంతమంది ఇందులో సోడా కూడా వేసుకుంటారు, పొంగడం కోసమో లేదు అనుకుంటే స్మూత్గా ఉండడం కోసమో. నేను ఇంకా అవేమీ వేయటం లేదు.
ఒకవేళ మనం వింటర్ సీజన్లో ఇడ్లీ పెట్టుకున్నట్లయితే నేను గోరువెచ్చని నీళ్ళతో మిక్స్ చేస్తాను. అలా టేస్టీగా ఉంటాయి ఇడ్లీ, మెత్తగా ఉంటాయి కూడా. ఇలా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు పక్కన ఉంచుకోవాలి. తర్వాత మరలా తీసి మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఇడ్లీ కప్పులో ఒకసారి వాటర్లో డిప్ చేసుకొని ఒక చిన్నగా గ్యాప్ ఉండేటట్టు ఇడ్లీని వేసుకుంటే ఇడ్లీ జాయింట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తాయి. స్టవ్ ఆన్ చేసి మనం నార్మల్గా ఇడ్లీ ఎలా అయితే పెట్టుకుంటామో అలానే పెట్టుకొని మూత పెట్టి సిమ్లోని మాత్రమే ఉంచినట్లయితే కుక్ అయ్యేటప్పుడు ఇడ్లీ జాయింట్ అవ్వకుండా ఉంటాయి. ఈలోగా శనగపిండి చట్నీ కోసం మనం ముందుగా ఒక బౌల్లోని ఒక 2 గరిటెల వరకు శనగపిండిని తీసుకొని నీళ్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఉంచుకోవాలి. బొంబాయి చట్నీని కూడా ఒక్కొక్కరు ఒకలా చేస్తూ ఉంటారు. కొంతమంది ఈ శనగపిండిని లైట్గా ఫ్రై చేస్తారు, అలా కూడా చేసుకుంటారు. కొంతమంది చింతపండు జ్యూస్ని వేసి చేసుకుంటారు. కొంతమంది పాలు వేస్తారు బొంబాయి చట్నీలో. నేనైతే సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను. ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలో ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని వెంటనే మిరపకాయలు వేయకుండా ఇవి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఈ ఆవాలు చిరుచేదు లేకుండా ఉంటాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం ఎండుమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయ వేసిన తర్వాత ఎండుమిరపకాయ వేసినట్లయితే అస్సలు ఫ్రై అవ్వదు. పోపు దినుసులు వేసిన తర్వాత ఎండుమిర్చి అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ చట్నీ మరికాస్త టేస్టీగా ఉండడం కోసము అల్లం వెల్లుల్లి కొంచెం మెత్తగా కచ్చబెచ్చగా దంచుకొని ఉంచుకోవాలి. మరీ మెత్త పేస్ట్లా కాకుండా కొంచెం బరకలాగా ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఇవి మనం చట్నీ తినేటప్పుడు అక్కడక్కడ పంట కింద పడితే చాలా టేస్టీగా ఉంటాయి. కొంతమంది మసాలా దినుసులు కూడా చెక్కలాగా ఇలా తాలింపులో వేసుకుంటారు, అలా కూడా వేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. ఈ తాలింపు ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు చట్నీ అయిన ఎండింగ్లో మాత్రం వేయొద్దు, అలా చిరుచేదు వస్తుంది, కలర్ అంత టేస్టీగా ఉండదు, రుచి కూడా కొంచెం అదోలా ఉంటుంది. తాలింపులో వేసుకుంటే ఈక్వల్గా కలుస్తుంది, చిరుచేదు అనేది స్మెల్ కానీ ఆ ప్రాబ్లం అయితే లేకుండా ఉంటుంది. ఇవన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత 1 టమాటో చిన్న ముక్కలా కట్ చేసుకొని సాల్ట్ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇలా దగ్గరికి మెత్తగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు ఎండింగ్లోనే వేసుకోవాలి. నాకు ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా ఫ్రై అయితే ఎందుకో అంత నచ్చదు, ఫ్లేవర్ అంతా పోయినట్టు అనిపిస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ వేసుకొని డైరెక్ట్గా శనగపిండి కలిపిన మిశ్రమాన్ని వేయకుండా వాటర్ వేసుకొని ఫస్ట్ కుక్ చేసుకోవాలి. ఈ టమాటో, ఆనియన్స్ బాగా ఉడికి మంచి ఫ్లేవర్ ఈ వాటర్లో దిగే వరకు ఉడికించుకున్న తర్వాత మాత్రమే మనం ఈ కలిపి పెట్టుకున్న శనగపిండిని వేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది. మనం డైరెక్ట్గా ఒకేసారి మిశ్రమాన్ని వేసేస్తే ఫ్లేవర్స్ అయితే అంత బాగా ఏమీ దిగవు. ఇలా మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత మరొకసారి నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని ఉండలు లేకుండా స్టవ్ని సిమ్లోని మాత్రమే పెట్టుకొని బాగా మిక్స్ చేసుకొని మనకి లూజ్గా కావాలా, టైట్గా కావాలా అంటే చట్నీ కొంతమందికి పల్చగా ఇష్టము, మరి కొంతమందికి కొంచెం చిక్కగా ఇష్టము. నాకైతే కొంచెం చిక్కగానే ఇష్టము. నాకు పులిసిన ఇడ్లీ, బొంబాయి చట్నీ చాలా ఇష్టము. కానీ వెయిట్ ఎక్కువైపోతామని నేనైతే ఎక్కువగా ఇడ్లీ అయితే పెట్టను. మేము కాకుండా ఎక్స్ట్రా గెస్ట్లు ఎవరైనా ఉన్నట్లయితేనే ఇడ్లీ పెడతానమాట. తర్వాత చిటికెడు మసాలా, చిటికెడు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. ఎండింగ్ టైంలోని సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా చూసుకోండి. ఈ మసాలా, రెడ్ చిల్లీ పౌడర్ వేయడం వలన చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట తిన్నా సరే ఇంత టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా రాదు, మరీ వాటర్ లాగా ఉంటుంది బయట చట్నీ. ఇలా చేసుకొని చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజుల వరకు వస్తుంది. నాకైతే చాలా ఇష్టము. నేను అలా 2-3 డేస్ వరకు వస్తుందని చేస్తాను, కానీ 1 డేలో అయిపోతుంది అనమాట. తర్వాత మనం ముందుగా పెట్టుకుని ఇడ్లీ అయ్యిందో లేదో చూసుకోవాలి. ఇలా వాటర్లోని ఒకసారి హ్యాండ్ డిప్ చేసుకొని చూసుకుంటే సరిపోతుంది. సిమ్లోని ఉడికించుకుంటే 5 మినిట్స్ ఈజీగా కుక్ అయిపోతుంది. ఇడ్లీ ఎర్లీగానే అయిపోతుంది కదా. తర్వాత తీసుకొని 1 నిమిషం 2 నిమిషాల పాటు పక్కన ఉంచుకున్న తర్వాత తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఈజీగా తెల్లటి పువ్వుల్లాంటి ఇడ్లీలు, బొంబాయి చట్నీ రెడీ అయిపోతాయి. అయితే నాకు ఇలా గిన్నెలో వేసుకొని తినడము స్పూన్ తోటి చాలా ఇష్టము.
ప్లేట్లో అంతగా నాకు నచ్చదు. ఇడ్లీ మాత్రము లోతుగా ఉన్న కోపాలో వేసుకొని చక్కగా 4 ఇడ్లీ అయితే సరిపోతది వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే. లేదు అనుకుంటే ఒక డజన్ ఇడ్లీ వరకు వేసేయొచ్చనమాట. నాకు ఈ 2 కాంబినేషన్‌లో చాలా ఇష్టము. చాలా మందికి కూడా అలా ఇష్టముంటుంది. సాంబార్ అన్నమైనా సరే నేను ఇలా లోతుగా ఉన్న కోపాల్లో తింటాను. బొంబాయి చట్నీతో ఇడ్లీ కూడా నాకలా వేసుకొని ఎక్కువ చట్నీ వేసుకొని స్పూన్‌తో తినడం చాలా ఇష్టము. మనం బరువు తగ్గాలి అనుకుంటే తక్కువగానే తినాలి. లేదు అనుకుంటే మన ఇష్టము ఎంతైనా తినేయొచ్చు. నేను అదే రోజు పప్పు చట్నీ కూడా చేశాననమాట. ఈ రెసిపీ అయితే ఆల్రెడీ మన వీడియోలో షేర్ చేసిందే అనే ఉద్దేశంతో చేయలేదు. మనం ఇలా ప్లేట్‌లో కూడా సర్వ్ చేసుకోవచ్చు. నాకు ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటే 2 రకాల చట్నీ ఉంటేనే కొంచెం హోటల్ స్టైల్‌లోలా అనిపిస్తుందనమాట. చూడడానికి, తినడానికి కూడా. మా వారికైతే అది, నేనైతే ఇలా కోపాలు నాకు చాలా ఇష్టం స్పూన్‌తో తినడం ముందు చూపించినట్టు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీరెలా తయారు చేస్తారనేది కూడా నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ పైన మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటేశం ఛానల్‌ని.